నుంచి ఎప్పటి వరకు ప్రార్థన చేయమంటాడో, వాక్యం చదివించమంటాడో ఇట్స్ అయిందనమాట. అయితే ఎప్పుడైతే మనం కొంచెం సమయాన్ని ఎక్కువ పెడతామో, ఇందాక చదువుకున్నాం కదా, కష్ట సమయంలో ఎక్కడికి రావాలా? దేవుని మందిరంలోకి. అందుకని సమయం ఎక్కువైపోయింది, తక్కువ, అదేంటి సార్ అది ఇది అన్న మాటలు కాకుండా కొంచెం ఈ సంవత్సరం నుంచి ఎక్కువ టైం పెట్టడానికి. అర్థమవుతుందా? ఇన్వెస్ట్మెంట్ చూస్తూ ఉంటాయి ఇప్పుడు మనందరం, పెట్టుబడి. అర్థమవుతుందా? అక్కడ 1,00,000 రూపాయలు పెడితే ఎంత వస్తుంది, పలానా వాళ్ళకి 50,000 వడ్డీ ఇస్తే తిరిగి ఎంత వస్తుంది సంవత్సరానికి అని వడ్డీలు లెక్క పెడుతున్నామా? నీకంటే గొప్ప వడ్డీ ఇచ్చే దేవుడు ఆయన. అర్థమవుతుందా? ఆయన ఇచ్చే ఇంట్రెస్ట్ 100 రూపీస్. అర్థమవుతుందా? నువ్వు ఒక అంత ఇస్తే ఆయన 100 రెట్లు ఇచ్చే దేవుడు. అర్థమవుతుందా? నువ్వు దేవుని సన్నిధిలో సమయాన్ని ఇన్వెస్ట్మెంట్గా పెట్టావు అంటే ద గ్లోరీ ఈజ్ యువర్స్. ఆయన మహిమను నీ మీద కప్పుతాడు. మహిమను ఎదుర్కొనే శక్తి దుష్టుడికి లేదు, వ్యాధికి లేదు, ఈ లోక అధికారులకు కానీ దురాత్మ సమూహానికి కానీ లేదు. అందుకు వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ అవర్ టైమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో మన సమయాన్ని ఏం చేయాలా? పెట్టుబడిగా పెట్టవలసిన వారమై ఉన్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యేసు క్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. ఈ ప్రకటన గ్రంథాన్ని గ్రీక్లో ఎపోకలాసిస్ అని పిలుస్తారు. గ్రీక్ నుంచి మనకి బైబిల్ ట్రాన్స్లేషన్ అయిందనమాట, గ్రీక్ లాటిన్ నుంచి. అయితే ఇది ఎవరు రాశారు అంటే అపోస్తుడైన యోహాను గారు రాశారు. బాప్తిజం ఇచ్చే యోహాను వేరే, అపోస్తుడైన యోహాను వేరే. ఎందుకు దేవుడు యోహాను మాత్రమే ఎన్నుకున్నాడు ఇది రాయటానికి? బైబిల్లో ఉన్న మిగతా పుస్తకాల లెక్క ఒక ఎత్తు, ఈ పుస్తకపు యొక్క లెక్క ఒక ఎత్తు. అర్థమవుతుందా? ఆల్ ద బుక్స్ ఏంటి అంటే హిస్టరీ, చరిత్రను సూచిస్తుంది. అంటే అప్పుడు అది జరిగింది, అబ్రహాం అట్లా చేశాడంట, ఇర్మియా ఇట్లా ప్రార్థన చేశాడంట, పౌలు గారు ఇలా సేవ చేశారంట, తిమోతి గారు ఇట్లా నడిపించారంట, అట్లా నేను నడవాలా నువ్వు నడవాలా అని చరిత్రను చూసుకొని మనల్ని మనం సరి చేసుకుంటాం. కానీ ప్రకటన గ్రంథం ఏంటి అంటే ఇట్స్ ఎన్ ప్రొఫెసీ, ప్రవచన గ్రంథం. అంటే రాబోతున్న దాన్ని గురించి దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. అర్థమవుతుందా? అంటే దేవుడు అందరికీ ఒక విషయాన్ని తెలియజేస్తుంది. ఏంటంటే దెర్ ఇస్ ఎ డెడ్ ఎండ్ పాయింట్ టు ద వరల్డ్. ప్రపంచానికి ఒక అంతం ఉంది అని ఈ ప్రకటన గ్రంథం ద్వారా తెలియజేశారనమాట. ఈ ప్రకటన గ్రంథం ఇట్ రిసెంబుల్స్ జడ్జిమెంట్. అదేం చేస్తుందంటే న్యాయాన్ని తెలియజేస్తారు, తీర్పుని ఏం తెలియజేస్తారంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఏముంది, తీర్పు అనేది ఉంది అన్న విషయాన్ని తెలియజేస్తుంది. ఏదైతే స్టార్టింగ్ లో ఆదాముని అవ్వను మోసపరిచి ఆదాము అవ్వ చేతిలో ఉన్న అధికారాన్ని దొంగతనంగా దొంగిలించాడో ఆ దుష్టునికి తీర్పు అనేది ఉంది అని ఈ ప్రకటన గ్రంథం తెలియజేస్తుంది అనమాట. అయితే ఎందుకు యోహాన్ని దేవుడు ఎన్నుకున్నాడు అనే విషయాన్ని మనం చూద్దాం. వీలైతే మెల్లిమెల్లిగా ప్రకటన గ్రంథం తర్వాత ఎప్పుడైనా మనం చూద్దాం. యేసు క్రీస్తు తన దాసులకు కనుపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. అంటే తన దాసులకు అంటే మనకి న్యూ టెస్టిమెంట్కి, నూతన నిబంధన ప్రజలకు తెలియచేయటానికి దేవుడంట తన దాసునికి ఏం చేశాడు, ఈ ప్రత్యక్షతను ఇచ్చాడు. అంటే రెవల్యూషన్ అని చెప్పొచ్చు, రెండోది దర్శనం అని చెప్పొచ్చు.
అర్థమవుతుందా? అంటే ఏంటి? యోహాను గారికి చూచే నేత్రాలు ఉన్నాయి. ఎవరిని? మహిమను, దేవుణ్ణి చూచే నేత్రాలు ఉండటం జరిగింది. అప్పుడు వరకు ఎందుకు యోహాన్ని మాత్రమే ఎన్నుకున్నారు అంటే 2 ఉన్నాయి కారణాలు. ఒకటి, యోహాన్ ఇస్ ద లాస్ట్ అపోస్టల్, అంటే మిగతా వాళ్ళందరూ కూడా హతసాక్షులుగా చనిపోయారు. పౌలు కూడా లేడు, అందరూ చనిపోయారు. యోహాను మాత్రమే మిగిలి ఉన్నాడనమాట. అదొకటి రీజన్. రెండోది ఏంటి అంటే, సరే అతను ఒక్కడే ఉన్నాడు, ఇంకా మనుషులు లేరా, సేవకులు లేరా, లేకపోతే ఇంకో తరం లేదా అని మాట్లాడుకున్నట్లయితే, గాడ్ ఈజ్ సర్చింగ్ టు రివీల్ హిస్ ప్రొఫెసీస్ టు సంబడి, బట్ దర్ ఇస్ నథింగ్ ఆన్ ద వరల్డ్. దేవుడు వెతుకుతున్నాడు తన ప్రవచనాన్ని, తన వాక్కును విడుదల చేయటానికి, కానీ ఎవరు కనిపించలే. ఎంత వెతికినా ఎవరు కూడా దొరకలేదు. తద్వారా దేవుడు యోహాన్ని మాత్రమే ఎన్నుకోవడం జరిగింది. ఈజీగా ఎన్నుకోవడం జరగలేదండి. యోహాన్ని కూడా చంపేద్దామని మనోళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. అర్థమవుతుందా? అప్పుడు ఉన్న శ్రమలు, ఇట్స్ హారబుల్. అర్థమవుతుందా? వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది, ఒళ్ళు జల్దరిస్తుంది. అలాంటి శ్రమలు పెట్టారు. అలాగా చంపేశారు. హతసాక్షులుగా చాలా మందిని సాక్రిఫైస్ చేసేశారు. అట్లాగే యోహాన్ని కూడా చంపేద్దామని మరుగుతున్న నూనెలో వేస్తే మనోడు చావలే. అర్థమవుతుందా? అర్థం కాలేదు. వంట చేస్తున్నాము, చేపలు ఫ్రై చేస్తున్నాము, ఒక నూనె చుక్కొచ్చి డబ్బని చేతి మీద పడ్డది. అప్పుడు ఏమంటా, అమ్మా ఎంత హాయిగా ఉందో చెప్పండి. అబ్బబ్బబ్బబ్బ నూనె పడిపోయింది అని. అదే సగం నూనె వచ్చి చెయ్యి మీద, కాలు మీద, ఒంటి మీద పడితే తోలు మొత్తం వచ్చేస్తుంది. మనోడు నూనెలో పడ్డా కానీ ఏం కాలేదు. ఎందుకో తెలుసా? ఈ వ్యక్తి మాత్రమే నాకు ఉన్నాడు రాబోయే సంగతులను ప్రపంచానికి తెలియచేయటానికి. ఈ వ్యక్తి మాత్రమే ఉన్నాడు నన్ను చూడ్డానికి. ఈ వ్యక్తి మాత్రమే ఉన్నాడు నేను చెప్పేది గ్రహించటానికి. ఈ వ్యక్తి మాత్రమే ఉన్నాడు నేను ఏదైతే నా మనసును విప్పుతున్నానో, పరలోకపు దర్శనాన్ని చూపిస్తున్నానో అది చూడ్డానికి. అంటే యోహాను యాక్చువల్గా ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడు, శరీర రీతిగా ఉన్నప్పుడు, యేసు ప్రభువారిని ఆనుకున్న శిష్యుడు. ఎవరు? ఆనుకున్న శిష్యుడు. ఆ సహవాసాన్ని కోల్పోలేదు తెలుసా? తన మరణం వరకు. యాక్చువల్గా చాలామంది అంటున్న మాట ఏంటంటే ఆయన మరణించలేదు అంటారు. ఎందుకంటే యోహాను సువార్తల లాస్ట్ 21 అధ్యాయంలో ఉంటుంది, నేను వచ్చే వరకు ఉంటే నీకేమైనా నష్టమా అని పేతురుతో మాట్లాడతాడు. ఎవరి గురించి? యోహాను గురించి. అందుకనేసి ఆయన చావలేదంటారు, ఆయన చనిపోయారని ప్రూఫ్లు లేవు. అది పాయింట్. ఎందుకు అనేసి అంటే, ఈ యోహాను గారిని చంపుదాం అనేసి చాలా శోధనలు, శ్రమలు ఇచ్చినప్పుడు నూనెలో వేసినా కూడా మా నోడు చనిపోవట్లేదనేసి తీసుకెళ్ళి తనని ఒక దీవిలో పడేస్తారు, పద్మాస్ దీవిలో. అర్థమవుతుందా? జన సంచారమే లేని ప్రదేశం, ఆహారమే లేని ప్రదేశం, ఎలాంటి హోప్. ఎందుకు అక్కడ పడేసా తెలుసా? యాక్చువల్గా మనిషి ఒంటరితనంలో సగం చచ్చిపోతాడు. ఆహారం లేకపోతే మొత్తానికి చచ్చిపోతాం. అట్లాంటిది ఈ వ్యక్తి ఎట్లాగైనా చావట్లేదు. ఈ జన సంచారం లేని చోటి కన్నా పడేస్తే మా నోడు చచ్చిపోతాడు కదా అని తీసుకెళ్ళి ఆ దీవిలో పడేస్తే అక్కడ కూడా దేవుడితో సహవాసం మరచిపోలేదు. మనుషులు లేకపోతే నాకు నష్టం లేదు, నాకు ఎవరు కావాలా? ఆ మనసు ఉంది కాబట్టేనండి ప్రపంచానికి ఒక ప్రత్యక్షతని ఇవ్వగలిగాడు, ప్రపంచానికి తీర్పు ఉంది అనే విషయాన్ని గుర్తు చేయగలిగాడు. దేవుణ్ణి చూడొచ్చు. 7 సంఘాలన్న మాట వింటాము, 7 బూరలనే మాట వింటాము. అదే తీర్పు అనేది దూతలు రాబోతున్నారు, లేకపోతే తెగుళ్ళు అని రాబోతున్నాయి, లేకపోతే మోషే, ఏలియా రాబోతున్నారు, ఆయన యుద్ధం ఇలా జరగబోతుంది, దుష్టుడు ఇలాంటి చేయబోతున్నాడు, అంతం రాబోతుందన్న విషయాలన్నీ చెప్పగలిగిన ప్రత్యక్షత ఈయనకు మాత్రమే ఉంది. ఎందుకు అంటే దేవుడికి దగ్గరగా జీవించాడు. అర్థమవుతుందా?
ఈరోజు ఎందుకు ఈ మాటను మనం తెలియజేస్తున్నాం తెలుసా? దేవుడు నీ ద్వారా నా ద్వారా కూడా ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నీ ద్వారా నా ద్వారా మనం ఉంటున్న ప్రదేశానికి ఒక వర్తమానాన్ని అందజేయాలని ఆశపడుతున్నాడు. నీ ద్వారా నా ద్వారా మన కుటుంబానికి ఒక న్యూస్ని, అర్థమవుతుందా, ఒక అలర్ట్ కాల్ని, లేకపోతే ఒక ప్రత్యక్షతను తెలియజేయాలని ఆశపడుతున్నాడు. ఇవన్నీ పక్కన పెడితే అసలు నీకు తెలియాల నీ జీవితం ఏంటి అని. అర్థమవుతుందా? మన జీవితం ఏంటి అని మనకు తెలియనప్పుడు మనకు ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. ఆ ప్రశ్నలో ఎటెల్లాలో తెలియక ప్రయాణం ఆగిపోతాం. ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం ఏంటి అంటే కేపీహెచ్బికి వెళ్ళాలి అని ఒక నిర్ణయం ఉంటే ఏం చేస్తాం? ఆ వెళ్ళే ఆటో కానీ బస్సు కానీ ఎక్కుతాం, టికెట్ తీసుకుంటాం. దానికి ఎక్కడికి వెళ్ళాలో తెలియనప్పుడు ఏం చేస్తాం? టికెట్ తీసుకోము, ఆటో ఎక్కం, బస్సు ఎక్కం. ఈరోజు మన జీవితం పట్ల ప్రణాళిక ఏంటి ప్రభువా అని దేవుడి మీద ఆనుకొని ప్రతి క్షణము నాతో మాట్లాడు అనేసి ఎప్పుడైతే మనము అడుగుతూ ఉంటామో గాడ్ విల్ గివ్ us revelations. దేవుడు ప్రత్యక్షతను ఇస్తాడు. ఏమిస్తాడు? ప్రత్యక్షతను. తన దాసులకు కనుపరచుట అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇతరులకు చూపించటానికి దేవుడు ఎవరి కళ్ళను వాడుకున్నాడు? యోహాన్ చూస్తేనే కదా ఇప్పుడు మనకు చెప్పగలిగాడు. యోహాను చూస్తేనే కదా మనకి. అంటే ఏంటి? ఇతరులకు చూపించటానికి యోహాను కళ్ళు ఉపయోగపడ్డాయి. ఇతరులకు తెలియచేయటానికి యోహాను యొక్క మనసు గ్రహించింది. కాబట్టి ఏం చేస్తున్నాడు? క్లియర్గా ఈ పత్రికలను, ఈ పుస్తకాన్ని రాయగలిగాడు. ఇప్పుడు నీ కళ్ళు దేవుణ్ణి చూడగలుగుతున్నాయా అన్నది ప్రశ్న. చాలా మందికి అనొచ్చు, ఏముంది లేక బాప్టిజం తీసేసుకున్నాం, చర్చికి వెళ్ళేసి వస్తున్నాం, ఇవ్వాల్సిన ఏదో తిట్టిపించుకుంటానో అడిగిపించుకుంటానో ఇచ్చేస్తున్నాము, ఏదేదో చెయ్యాల్సింది అయిపోతుందిలే, కుటుంబం చెల్తా ఇప్పుడు దేవుణ్ణి చూడాలేంటి అన్న ప్రశ్నలు ఉండొచ్చు. ఇక్కడ దేవుణ్ణి చూడకపోతే, ఇక్కడ దేవుణ్ణి చూపించకపోతే అక్కడ దేవుణ్ణి చూడలేము. ఇట్స్ ఎన్ యూనివర్సల్ ట్రూత్. అర్థమవుతుందా? ఇక్కడ దేవుడితో నడిచే అనుభవం లేకపోతే అక్కడ ఎట్లా నడుస్తాం? ఇక్కడ దేవుని మహిమను మనం చూడాల. ఆ ప్రత్యక్షత మనకి అవసరం, ఆ రెవల్యూషన్ మనకి అవసరం, ఆ గ్రహింపు మనకి అవసరం. మనం మోకాళ్ళు వేస్తాం. మోకాళ్ళు వేసిన తర్వాత నోటితో అన్నీ కూడా ప్రార్థన చేస్తుంటాం. ప్రభువా అది, లేదంటే ఇది, లేదంటే అది అనేసి నోటితోటి శ్రావణి గురించి, అమూల్య గురించి, పలానా ఆంటీ గురించి, ఈ ఆంటీ గురించి ప్రార్థన చేస్తాం. మనసు ఏం చెప్తుంది? బట్టలు తొందరగా ఉతకాలా, ఆరిపోయాయో లేదో, గ్యాస్ ఆపానో లేదో, పలానా బిల్లు కట్టాలి, ఈ మంత్కి ఈఎంఐ కట్టగలనో లేదో, అది ఇది ఇది అనేసి మనసు 100 ఆలోచనలు చెప్తానే ఉంటారు. శరీరం ఏమో ప్రార్థన చేస్తుంది, మనసేమో ఇంకేదో ఆలోచిస్తుంది. అసలు ఆత్మ ఏం చెప్తుందో మనకు తెలీదు. దే విల్ నాట్ సీ ద రెవల్యూషన్ ఆఫ్ ది గాడ్. ప్రాణం, శరీరం, ఆత్మ. అర్థమవుతుందా? ప్రాణం, శరీరం, ఆత్మ, ఈ 3 ఎప్పుడైతే ఏకీభవించి దేవుని సన్నిధిలో ఉంటాయో దేవుని స్వరాన్ని వినగలము, దేవుడి ప్రత్యక్షతను చూడగలం, దేవుడు ఏమనుకుంటున్నాడో మనకి అర్థమవుతాయి. ఈ 3 మనం ఏం చెయ్యాలా? ప్రార్థన, వాక్యం చదివేటప్పుడు కూడా అంతే. మనం నోటితోటి వాళ్ళేమంటారో వీళ్ళేమంటారు, ఈ సంవత్సరం రెజల్యూషన్ ఏంటి, తీర్మానం, వాక్యం చదివేయాలి, 5 అధ్యాయాలు 10 అధ్యాయాలు అనుకున్నాను కాబట్టి చదవమామని చదువుకుంటే వెళ్ళిపోతున్నానని చదువుకుంటాను తప్ప మనసులోంచి ఎన్నెన్నో ఎన్నెన్నో ఎన్నెన్నో. కొంతమంది అయితే ఎక్కేప్పుడు చదవమని తిడతానే ఉంటుందో నన్ను తిట్టుకుంటా మరి చదువుతారు. ఏంటి? వాక్య ప్రత్యక్షత మనకి శ్రమల్లో నిలబడగలిగే శక్తినిస్తుంది. శ్రమల్లో నిలబడగలిగే మోషే అంట ఫరో కుమారుడుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని తెలుసు కూడా విడిచిపెట్టేశాడంట. ఎందుకు? హీ నో ద రెవల్యూషన్. ఏంటి?
నేను ఒక పరాక్రమవంతుణ్ణి, నేను విడిపించేవాడిని, ఈ ప్రజలందరినీ కూడా నేను మాత్రమే తీసుకెళ్ళాలి అన్న ఒక రెవల్యూషన్ ఉంది. కాబట్టి ఈ సింహాసనం కాదు, ఈ దర్జా కాదు, ఈ ప్రజలు కాదు, లేకపోతే నా కంఫర్ట్ కాదు, నేనేం చెయ్యాలా? ప్రజలను వాగ్దానము చేయబడిన దేశానికి తీసుకెళ్ళాలి అని తన ఏం చేశాడు? తన కంఫర్ట్ ని సాక్రిఫైస్ చేశాడు గనుక చరిత్రలో మిగిలిపోయాడు. రెవల్యూషన్ ప్రకటన గ్రంథంలో కూడా మోషే పేరు ఉంది. మళ్ళీ ఫ్యూచర్ లో మోషే రాబోతున్నాడు. తన ద్వారా మళ్ళీ అద్భుతాలు జరుగుతాయి. అర్థమవుతుందా? ఎందుకు మోషేకి అంత దర్జాని ఇచ్చాడు అంటే హీ సాక్రిఫైస్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ ద లార్డ్. ప్రజల కోసం, ప్రజలను చేర్చటం కోసం చాలా వాటిని ఏం చేశాడు? విడిచిపెట్టు. నౌ వాట్ యు ఆర్ సాక్రిఫైసింగ్? ఏమి విడిచిపెడుతున్నాము? అర్థమవుతుందా? మళ్ళీ చెప్తున్నాను, క్రైస్తవ జీవితంలో సాక్రిఫైస్ అదేంటి? త్యాగం లేకపోతే, సమర్పణ లేకపోతే, నొప్పి లేకపోతే మనము మహిమ పొందుకోలేము. అర్థమవుతుందా? మనము మహిమ పొందుకోలేము. యోహాను అట్లా సాక్రిఫైస్ చేశాడు. నిజంగా శరీరం నూనె, నేను అనుకుంటూ ఉన్న నూనెలో కాలుతుంది తనకు కూడా, కానీ దేవుడు చావనివ్వలేదు. అర్థమవుతుందా? మనుషులందరూ గాయపరుస్తుంటే, అవమానపరుస్తుంటే, నిందిస్తుంటే, ఏంట్రా మాటి మాటికి సువార్త లేకపోతే సేవ, అదేంటి అది ఇది అని తిరుగుతున్నావని ఎన్ని నిందలు వచ్చినా, ఎంతమంది వచ్చినా తనకి నొప్పి వచ్చింది, బాధ వచ్చింది, విడిచిపెట్టుకున్నాడు, చాలా జరిగాయి. అయినా కానీ ఏంటి అంటే తన శ్రమ వల్ల ఏమైంది? తనకి ఈ స్థానం వచ్చింది. ఏమొచ్చింది? ప్రపంచానికి తీర్పు, లేదంటే ప్రపంచానికి ఒక వార్తను, ఒక పుస్తకాన్ని తను అందజేయగలిగాడు. ఈరోజు మన సాక్రిఫైస్ కూడా అవసరం. నొప్పి వస్తుందని, బాధ వస్తుందనేసి ప్రార్థనలో కానీ, వాక్యంలో కానీ, సన్నిధిలో కానీ, ఇవ్వటంలో కానీ, దేవుడితో టైం స్పెండ్ చేయడంలో కానీ బాధ, నొప్పి ఉంది అని మనం ఒక వెనుక అడుగేస్తున్నావంటే రాబోయే కాలంలో నీ మహిమను నువ్వే లాస్ అవుతున్నట్టు లెక్క. అర్థమవుతుందా? దెబోరా గ్రంథంలో, న్యాయాధిపతుల గ్రంథంలో చూసినట్లయితే దెబోరా అని ఒక స్త్రీ ఉంటుంది. అదవుతుందా? అయితే ఆ టైంలో వాళ్ళను అణిచివేస్తున్న వ్యక్తి ఎవరు అంటే సిసేరా. తనకి 900 ఇనుప రథాలు ఉన్నాయి. ఎన్ని? 900 ఇనుప, అంటే మైటీ ఆర్మీ ఫోర్స్ కలిగిన ప్రాంతం ఒక రాజు అని చెప్పుకోవచ్చు అనమాట. 900 అంటే ఈజీ అయిపోయింది మీకు, కానీ గిద్యోని టైంలో అన్ని 100 లేవు, యెఫ్తా టైంలో అంత లేదు. అంతకు ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి అదేంటి న్యాయాధిపతుల కాలంలో అన్ని రథాలు లేవు. దెబోరా టైంలో మాత్రమే 900 ఇనుప రథ. అంటే ఏంటి? అవతల శత్రు కెపాసిటీ చాలా హైగా ఉంది. అర్థమవుతుందా? ఏ మగాడు నిలబడ్డానికి ఆ సాహసం చేయలేదు. ఏ వ్యక్తి కూడా అమ్మమ్మో 900 రథాలు మనకు లేవు, మన దగ్గర 100 లేవు, ఇంకా 900 ఉన్నవాడిని ఏం ఎదుర్కొంటా అని వాళ్ళెవ్వరూ కూడా ఆ చీకటి యుగాన్ని బట్టి, చీకటి కాలాన్ని బట్టి వాళ్ళందరూ కూడా భయపడుతుంటే నాకు తెలిసి దేవుడు అందరితో మాట్లాడాడు, కానీ ఎవ్వరూ కూడా నిలబడ్డానికి దేవుడు అక్కడ చెప్పింది ఒకటే. దెబోరా ఏం యుద్ధం చేయలే. దెబోరాతో ఏమో చెప్పమని చెప్పాడు. దెబోరాతో చెప్పమని చెప్పాడు. అప్పుడు దెబోరా తన సైన్యాధిపతిని పిలిచి దేవుడు అక్కడికి వెళ్ళమంటున్నాడు, అక్కడ నించోమని చెప్తున్నాడు, యుద్ధం ప్రారంభించమంటున్నాడు. నువ్వు వస్తేనే తప్ప నేను వెళ్ళను అనేసి అంటాడు. నువ్వు వస్తేనే తప్ప నేను ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు అంటే నిలబడేవాళ్ళు కావాలి. అర్థమవుతుందా? మాట్లాడేవాళ్ళు కావాలి, చెప్పేవాళ్ళు కావాలి. చెప్పడానికి, నిలబడ్డానికి, మాట్లాడడానికి మనము ఊగుతూ ఉంటే, టైం వేస్ట్ చేస్తూ ఉంటే డార్క్నెస్ ఇంకా అధికమైపోతూనే ఉంటుంది. అర్థమవుతుందా? డార్క్నెస్ ఇంకా అధికమైపోతుంది. అక్కడ ఏమి దెబోరా ఆ వ్యక్తికి చెప్పగానే ఆ వ్యక్తి వచ్చి అక్కడ అందరిని నిలబెట్టగానే యుద్ధం స్టార్ట్ అవ్వటానికి ముందుగానే ఏమవుతుందా, అక్కడ ఉన్న కిషోర్ వాగంట వచ్చి ముంచేస్తుందంట. యుద్ధం ఎవరు చేశారు? దేవుడు. ఎవరు చేశారు? చెప్పే మాట కావాలండి.
అర్థమవుతుందా? చూపించే వాళ్ళు కావాలి, నడిపించే వాళ్ళు కావాలి. ఈరోజు వాళ్ళు తెలియకే, వాళ్ళు లేకే గాడ్ ఈజ్ సో, చెప్పాలంటే ఆయన చాలా ఆవేదన చెందుతున్నాడు. ఆయన చాలా ఆవేదన చెందుతున్నాడు. ఈ గ్యాప్లో నిలబడే వాళ్ళగా దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. అర్థమవుతుందా? ప్రాణంతో, శరీరంతో, ఆత్మతో ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కూర్చుంటామో వాక్యం క్లియర్గా అర్థమవుతుంది. హడావిడిగా మనం కూర్చుంటే వాక్యం అర్థం కాదు. హడావిడిగా గంట ప్రార్థన చెయ్యాలి అని ఏమేమో ఆలోచిస్తే దేవుడు స్వరము వినిపించదు, దేవుడు కూడా కనిపించడు. అర్థమవుతుందా? నువ్వు బాధపడడం దేవుడికి ఇష్టం ఉండదు, నువ్వు కష్టపడడం దేవుడికి ఇష్టం ఉండదు, నువ్వు నష్టంలో ఉండటం దేవుడికి ఇష్టం ఉండదు, నువ్వు పడిపోవడం దేవుడికి అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే తన రూపంలో నిన్ను నిర్మించుకున్నాడు, చేసుకున్నాడు. అంటే ఏంటి? ఆయనలో భాగం. అర్థమవుతుందా? ఆయనలో భాగం. మీరేమో బిర్యానీ వండుకొని మీ పిల్లలకి పచ్చడేసి పెడతారా? చెప్పండి అమ్మా, ఏం చేస్తారు? వాళ్ళకు పెట్టి మనకు లేకపోయినా మనం ఏంటి పచ్చడి వేసుకొని. ఎందుకు? ప్రేమ. ఎందుకు? మనలోంచి వచ్చారు. ఎక్కడి నుంచి? మన DNA, మన గర్భంలోంచి వచ్చారు కాబట్టి మనకంటే. మరి ఆయన శరీరంలోంచి వచ్చావు, నువ్వు ఆయన రక్తంలోంచి వచ్చావు. నువ్వు కష్టపడితే ఊరుకుంటాడా? నువ్వు బాధపడితే ఊరుకుంటాడా? నువ్వు ఏడిస్తే ఊరుకుంటాడా? నువ్వు అలసిపోతే ఊరుకుంటాడా? హీ హాజ్ ఎ గ్రేట్ ప్లాన్స్ అబౌట్ అవర్ లైఫ్. మన జీవితం పట్ల గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. అవి తెలియాలి అంటే ప్రాణం, శరీరం, ఆత్మతో మనం కూర్చున్నప్పుడు ఆయన ఏం చెయ్యాలో చెప్తాడు. ఇది కాదురా అది, అక్కడ కాదురా ఇక్కడ, ఆ వ్యక్తి కాదు మోసం చేస్తాడు, ఈ వ్యక్తితో ఉండు, లేదంటే అది విడిచిపెట్టే నీకు గాయాన్ని, నష్టాన్ని తీసుకొస్తుంది ఫ్యూచర్లో అనేసి మాట్లాడతాడు. మనం అవేమి వినకుండా నా ప్లానే నా ఉద్దేశమే అని వెళ్తే నష్టపోతాం, మనమే ఏడుస్తాం, మళ్ళీ దేవుణ్ణే ప్రశ్నిస్తాం. ఎందుకు చేసావయ్యా ఇది, ఎందుకు తీసుకొచ్చావయ్యా ఇది, లేకపోతే అని మనం ప్రశ్నిస్తాం. ఇట్స్ అవర్ మిస్టేక్, నాట్ ద గాడ్ ఫాల్ట్. దేవుడు ఎప్పుడు తప్పులు చేయడు. దేవుడు ఎప్పుడు తప్పులు చెయ్యడు. ఆయన తప్పుల్ని గొప్పగా చేసేవాడే. సొలొమోన్ తప్పు చేశాడు, అయినా కానీ దాన్ని గొప్పగా ఆ మిస్టేక్ని దేవుడు ఏం చేశాడు? మిరాకిల్గా మార్చాడు. సొలొమోన్ వచ్చే విధానమే తప్పు, రాంగ్ రిలేషన్ వల్ల వచ్చాడు. కానీ ఎప్పుడైతే దావీదు దేవుడి దగ్గర ఒప్పుకున్నాడో మళ్ళీ దేవుడితో కనెక్ట్ అయ్యాడు. మళ్ళీ ఇంకెవరి జోలికి వెళ్ళలేదంట, మళ్ళీ తర్వాత ఎవరిని ముట్టలేదంట. దాని ద్వారా సొలొమోన్ మిస్టేక్లోంచి వచ్చినా కానీ దేవుడు ఏం చేశాడు? తను ఒక మిరాకిల్ కింద తప్పు చేశాడు, కొంతకాలం విగ్రహాలు చేయగా మళ్ళీ అగైన్ హీ కేమ్ బ్యాక్ టు ద లార్డ్. మళ్ళీ తిరిగి దేవుడి దగ్గరికి వచ్చాడు. దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడండి, అన్యాయస్తుడు కాదు. మరి ఆయన న్యాయం మనకి తెలియాలి అంటే యోహాను లాగా ఆనుకొని ఉండాలి. అర్థమవుతుందా? యోహాను లాగా ఆనుకొని ఉండాలి. ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి, ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి. అంత క్లియర్గా చెప్తున్నాడు అంటే ఇట్స్ ఎ ట్రూత్, సత్యము. అర్థమవుతుందా? తనలో వాక్యం ఉంది గనక దేవుడు చెప్పే సత్యాన్ని గ్రహించగలిగాడు, ఆ సత్యాన్ని ప్రజలకి చెప్పగలిగాడు. ఇది సంభవింపనై ఉన్నవి. అర్థమవుతుందా? అక్కడ కన్ఫ్యూజన్ లేదు. ఏం లేదు? కన్ఫ్యూజన్ లేదు. నిజంగా చెప్తున్నాను, దేవుడితో నిలబడేవాడెప్పుడు, దేవుడితో కలిసి ఉండేవాడెప్పుడు, దేవుడితో ప్రయాణం చేసేవాడికి కన్ఫ్యూజన్ ఉండదు. మనకి కన్ఫ్యూజన్ ఉంది అంటే కారణం ఏంటి? నిలబడాల్సిన వ్యక్తితో నిలబడలేదు. అర్థమవుతుందా? రిలేషన్షిప్ మెయింటైన్ చెయ్యాల్సిన దేవుడితో మెయింటైన్ చెయ్యట్లేదు కాబట్టి ఆ రిలేషన్షిప్లో ఏమొస్తుంది? కన్ఫ్యూజన్ వస్తుంది. ఏమొస్తుంది? కన్ఫ్యూజన్ వస్తుంది. మనం ఈరోజు ఎవరితో నిలబడుతున్నాం, ఎంతవరకు నిలబడుతున్నాం అన్నది చెక్ చేసుకోవాలా. తన దూత ద్వారా వర్తమానము పంపి, ఈ కొంచెం కిందకి వెళ్ళినట్లయితే యాక్చువల్గా ఎప్పుడైతే ఆ పద్మాస్ దీపంలో ఏం చేస్తాడంటే దేవుడు మహిమను చూసి యోహాను పడిపోతాడు.
పడిపోతుంది. అప్పుడు దూత వచ్చి యోహాను లే అంటే నా వల్ల కాదు, నాకు శక్తి లేదు, నేను చూడలేని దర్శనాల్ని అనేసి అన్నప్పుడు దూత లేపుకుంటా వెళ్ళి ఆ పరలోకపు దర్శనాన్ని చూపిస్తుంది. అర్థమవుతుందా? వెన్ యూ వాంట్ టు లిజన్ గాడ్స్ వర్డ్, దేవుడి వాక్యాన్ని వినాలి చూడాలి అనే ఆశతో ఉన్నప్పుడు దేవుడు తన దూతనైనా ఎవరినైనా పంపించటానికి ఇష్టపడే దేవుడు. అర్థమవుతుందా? ఈరోజు మనకి హెల్పర్స్ రావట్లేదు, ఏంజలిక్ మినిస్ట్రీయే కనిపించట్లేదంటే కారణం ఏంటంటే వినడానికి ఇష్టపడట్లేదు, చూడడానికి ఇష్టపడట్లేదు. మనకు ఒక్కటే సర్కిల్ అయిపోయింది, నేను నా బాధ, నా నొప్పి, మా ఆయన, నా పిల్లలు. ఎవడు చెప్పాడు నీ పిల్లలని? కేవలం దేవుడు నీ గర్భాన్ని మాత్రమే ఉపయోగించుకున్నాడు. కంప్లీట్లీ వాళ్ళు దేవుడికి సంబంధించిన బిడ్డలు. నా పిల్లలు అన్నామంటే దేవుడు ఒక్కటిస్తాడు. అర్థమవుతుందా? ఎవరి పిల్లలు? ఆయన పిల్లల్ని పెంచటానికి దేవుడు మనకు కొంచెం టైం ఇచ్చాడు. ఏం చేయాలా? నువ్వు ఆయన బిడ్డవరా, ఆయన చెప్పినట్టు వినాలరా అనేసి ఏం చేయాలా? వాడికి నడకొచ్చేంత వరకు కూడా చిన్న వయసులో ఎవరిని దగ్గరికి నడిపించాలా? దేవుడి దగ్గరికి నడిపిస్తూ చూపిస్తూ ఉంటే పెద్దవాడైనప్పటికి కూడా ఆ మార్గం నుంచి తొలగిపోడు. నా బిడ్డ నేను అవ్వలేదురా ఇంజనీర్ నువ్వవ్వు, నేను అవ్వలేదురా డాక్టర్ నువ్వవ్వు, నేను కట్టలేదురా మేడలు మిద్దెలు నువ్వు కట్టరా. నువ్వెవరు చెప్పడానికి? ఐఎమ్ సీరియస్. నువ్వెవరు చెప్పడానికి? దేవుడు చెప్పాలా ఆ బిడ్డను ఎందుకోసం ఈ లోకానికి తీసుకొస్తున్నాను, ఏ ప్రణాళికతో ఈ లోకానికి తీసుకొస్తున్నానని దేవుడు చెప్పాలి. అలా ఆ బిడ్డ గురించి చెప్పాలన్నా, లేదంటే ఆ బిడ్డకు చెప్పాలన్నా, లేదంటే నీకు చెప్పాలన్నా కానీ మనం ఎక్కడుండాలా? ప్రాణం శరీరం ఆత్మతో కలిసి ప్రార్థన చెయ్యాలా? ప్రాణం శరీరం ఆత్మతో కలిసి వాక్యం చదవాలా? ప్రాణం శరీరం ఆత్మతో కలిసి ఆరాధన చెయ్యాలి. అర్థమవుతుందా? ఎప్పుడైతే మూడు ఏకీభవిస్తామో ఏం జరుగుతుంది? మనం దేవుణ్ణి చూడగలుగుతాము, దేవుణ్ణి చూపించగలుగుతాము. లాస్ట్ ఏంటి అంటే అతడు దేవుని వాక్యమును గూర్చి యేసు క్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను సూచిన మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. యేసు క్రీస్తు మట్టుకు చూచినదంతయు కూడా ఏం చేశాడంట? సాక్ష్యం ఇచ్చాడంట. దేవుని వాక్యమును గూర్చి చూచిన దాన్ని అంతటిని గూర్చి యేసుక్రీస్తుని గూర్చి సాక్ష్యం ఇచ్చాడంట. ఈరోజు మనలో వాక్యం ఉంటేనే మనం వాక్యాన్ని నోటి నుంచి రాగలదు. ఒక వ్యక్తితో 5 నిమిషాలు మాట్లాడేస్తే తెలిసిపోద్ది ఆ వ్యక్తిలో ఎంత వాక్యం ఉందో, ఎంత విశ్వాసం, ఎంత ప్రార్థనా పరుడో, లేకపోతే ఎంత ఆత్మీయ లెవెలో. ఇందాక మాట్లాడుకున్నాం కదా భక్తిహీనులు అని. అంటే ఏంటి? ఉండాల్సినంత లేదు అని. అంటే ఏంటి? ఆ వ్యక్తి నోట్లోంచి మాటికి వాక్యం వస్తుంది అంటే ఏంటి? వాక్యంతో నింపబడ్డాడు అని అర్థం. తర్వాత యేసుక్రీస్తుని గూర్చిన సాక్ష్యం. యేసుక్రీస్తు ఇట్స్ అన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. అర్థమవుతుందా? ఇప్పుడు వరకు మనం వాక్యాన్ని విని, వాక్యాన్ని చదివి, పౌలు చెప్పాడు, తిమోతి చెప్పాడు అని మాట్లాడుకుంటున్నాం. అది ఆత్మీయ జీవితంలో కొంతవరకు. కానీ నేను చెప్పాలి కదా, నా జీవితంలో దేవుడు ఇది చేశాడు, ఇది మాట్లాడాడు, ఇట్లా అంట, అట్లా అంట, అది జరగబోతుందంట అని నేను ఎప్పుడు చెప్తాను? పర్సనల్ ఎక్స్పీరియన్స్. అర్థమవుతుందా? తిమోతి కూడా ఇదే మాట్లాడతాడు. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో తను అంటున్న మాట పర్సనల్ ఎక్స్పీరియన్స్, వ్యక్తిగతంగా. 3వది ఏంటి? చూచిన వాటన్నిటిని ఈ లెవెల్కి రావాలండి. అర్థమవుతుందా? ఎప్పుడు నేను ఇట్లాగే బ్రతుకుతాను, ఇట్లాగే జీవిస్తాను అనుకోవద్దు ప్లీజ్. నీ లెవెల్ పెరగాలి ఆత్మీయ జీవితంలో. చూచే వ్యక్తిగా, చూపించే వ్యక్తిగా, చూచిన వాటిని సాక్ష్యం ఇచ్చే వ్యక్తిగా దేవుడు నిన్ను చెయ్యాలి. నేను ఎప్పుడు అంటాను దేవుడు చూపించాడు ఇది జరగబోతుంది, లేదంటే దేవుడు అది నాతో మాట్లాడాడు గ్యారెంటీగా. ఐ హ్యావ్ సంథింగ్, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కాబట్టి నేను నమ్ముతున్నాను, గ్యారెంటీగా అవి జరిగాయి. అర్థమవుతుందా? యూ హ్యావ్. ఇది ఏదో ఒక్కళ్ళకో కాదు, పాస్టర్ గారికో కాదు, అందరికీ ఇచ్చిన వరం అండి. మేము ఉపయోగిస్తున్నాం, మీరు ఉపయోగించట్లేదు అంతే. అర్థమవుతుందా? మనం చూడాలా, వాటిని సాక్ష్యం చెప్పాలి. వాక్యం గురించి, యేసుక్రీస్తు ప్రభు గురించి, దేవుడు మనకు చూపిస్తున్న ప్రత్యక్షత గురించి ఈ సంవత్సరం మనం అనుకుందాం. ప్రభు చూపించండి నాకు, చెప్పండి ప్రభు, అర్థం చేసుకోవడానికి నాకు కృపని చూపించండి. అలా వాక్యాన్ని
ఎక్కువగా నెమరు వేసుకుందాం, చదువుదాం, వాక్యంతో కలిసిపోదాం. అలా దేవుడు మనల్ని నడిపించిన గాక. ఒక చిన్న ప్రార్థన అందరూ ఏకీభవించండి. దేవానికి స్తోత్రం. అందరూ ప్రార్థన చేయాలి. ఇది మీ సమయం. అర్థమవుతుందా? ఇన్ని సంవత్సరాలు నీ ప్రార్థనే చేసావు. నాకు కావాలి ఇవి అది ఇది ఏదేదో చేసావు. దానివల్ల దేవుడు విసుగు చెందాడేమో. ఈరోజు సాక్రిఫిషియల్గా నువ్వు మార్చబడాలి. త్యాగపూరితమైన బిడ్డగా మార్చబడితేనే రాబోయే మహిమలో స్థానం. కొన్ని త్యాగం చేస్తేనే, కొన్ని విడిచిపెడితేనే, సమయాన్ని గడిపితేనే, ప్రాణమంతటితోటి, మనసంతటితోటి ప్రభువా నీ ఆత్మ ఏం చెప్తుందో వింటాను, గ్రహిస్తాను అని ప్రాణం అంతటితో ఉంటేనే దేవుడు మాట్లాడతాడు. అబ్బా దేవుడు వెతికాడండి, వెతికాడు, ఎవ్వరూ లేరు. అందుకు యోహాన్ని చావనివ్వలేదు. ఈరోజు నువ్వు నిలబడితే నిన్ను దేవుడు చావనివ్వడు. నీకు అపాయం రానివ్వడు, కీడు రానివ్వడు, నిన్ను ఏడవనివ్వడు. ఈరోజు ఇంకా నువ్వు ఏడుస్తూ బాధపడుతున్నావు అంటే దేవుడికి దూరంగా ఉన్నావు, అందుబాటులో లేవు కాబట్టి ఏడుస్తున్నావు. ఈరోజు ఏ హాని నీకు రానివ్వకుండా చేస్తానంటూ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అలా మనం నడిపింపబడుతుంది కాక. ప్రభువా సంఘాన్ని అంతటినీ జ్ఞాపకం చేసుకోండి. ఆ మహిమను చూసే వ్యక్తులుగా దయచేయమంటూ ఈ సంవత్సరం ఇంకొక లెవెల్కి నువ్వు సాక్ష్యం ఇచ్చే లెవెల్కి రమ్మంటున్నావు తండ్రి. అలా మహిమను చూశాను, దేవుణ్ణి చూశాను అన్న సాక్ష్యం ఇచ్చేవారిగా మేము ఉందుముగాక. అలా మమ్మల్ని నడిపించమంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ మిమ్మల్ని మహిమపరుస్తున్నాను తండ్రి. ఆమేన్.